మార్కో ఇంకా టీరెక్స్ ని మైకేల్ ఇంకా వెరోనికా తమ బుల్లెట్లతో దాదాపు చంపేశారు. కానీ ఇదేంటి, మార్కో ఇంకా టీరెక్స్ బతికిపోయారా? ఇప్పుడు మార్కో ఏం చేస్తాడు వెరోనికాని? లూకా అయితే మైకేల్ తో పాటు ఉన్నాడు, కానీ ఇప్పుడు లూకా కూడా జైల్లో బందీగా ఉన్నాడు. మేకుల్ టీంతో కలవడానికి గోవా చేరుకుంటాడు. అప్పుడే అతనికి కొంతమంది లోకల్స్ గొడవ పడుతున్న శబ్దం వినిపిస్తుంది. మేహుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నా బండి తాళం నువ్వే దొంగిలించావు. లేదు, నీ బండి తాళం ఏదో దొంగతనం చేయలేదు. నేనేమి బండి తాళం తీసుకోనే లేదు, ఇంకా నాకైతే బండి నడిపించడమే రాదు. లాజికల్ ఆర్మీ ఏంటి, మీరు చెప్పగలుగుతారా ఎవరో దొంగతనం చేశారు కారు తాళం? జాగ్రత్తగా చూడండి, మూడో వ్యక్తి ట్రౌజర్ పాకెట్లో నుంచి ఒక కీ చైన్ వేలాడుతోంది. అంటే ఇతనే దొంగిలించాడు. గొడవ ఆపేసేయండి, బండి తాళం ఇతనే దొంగిలించాడు. ఆ వ్యక్తి బండి తాళం వెనక్కి ఇచ్చేస్తాడు. ఇక మేహుల్ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఎవరు నువ్వు? ఇది ఒక ప్రైవేట్ లొకేషన్. మీ రహస్య లొకేషన్, ఎవరికి ప్రైవేట్ లొకేషన్ కాదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ లొకేషన్ ఎవరు డిటెక్ట్ చేయలేరు. నాకైతే ఇది కష్టం కాదు. మేహుల్ సార్, మీరా? గోవా ఇప్పుడు సురక్షితం, ఎందుకంటే మేహుల్ సార్ వచ్చారు. తీన్ అలోహా ప్లాస్టిక్, మేహుల్ సార్ ఫెంటాస్టిక్. వెరోనికా డ్రాకోకి ఒక్కటే మోటో, గెలుపు, కేవలం గెలుపు. దానికోసం మేహుల్ ఒక ఛాలెంజే కాదు, ఒక అబ్సెషన్ లా మారిపోయాడు. సో ఫైనలీ మేహుల్ గోవా వచ్చాడు. అతను ఇక్కడికి వస్తాడని నాకు బాగా తెలుసు. ఈ ఒక్క కేసుది కాదు, ఇదొక లడాయి. నా స్ట్రాటజీ తన ఇంటెలిజెన్స్ కి. మేహుల్ క్లెవర్, కానీ ఈసారి మేము అతని ప్రతి మూమెంట్ ని యాంటిసిపేట్ చేసాం. యాంటిసిపేట్? మైకేల్, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకు. మేహుల్ చాలా తెలివైనవాడు. నేను ఎన్నిసార్లు ఓడిపోతే అన్నిసార్లు ఇన్స్పైర్ చేస్తాడు. ఈసారి నా టర్మ్స్ ప్రకారం చెయ్యాలి. ఈ వాజ్ యొక్క డీకాయ్ షిప్మెంట్ రేపు రాత్రికి ప్లాన్ చేయండి. మన అసలైన సామాన్ ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. ఇంకా ఒకవేళ మేహుల్ అక్కడ దాకా చేరుకుంటే? అతను ఇక్కడికి రాలేడు. నా ఏజెంట్స్ అతన్ని ట్రాక్ చేస్తున్నారు. ఈ కఫ్స్ నా గ్యాడ్జెట్స్ కాదు, ఇవి నా విక్టరీస్ కి సంకేతం. పర్ఫెక్ట్ టైం యాజ్ ఆల్వేస్. తను అనుకుంటున్నాడు తెలివైన బుర్రతోటి నన్ను ఓడించొచ్చని. నో, నెవర్. రేపు వాస్కో డాక్యార్డ్ లో అంతా ఫేక్ సెటప్ రెడీగా ఉండాలి. ఎంత సెక్యూరిటీ కావాలంటే అంత పెట్టండి, అంతా విజిబుల్ గా ఉండాలి. వాళ్ళకిది సరైన షిప్మెంట్ అని అర్థం అవ్వాలి, అసలైనదిలాగా. అటు డేవిడ్ మళ్ళీ ఒకసారి పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా ఈసారి అతనికి సహాయం చేయడానికి కుక్క వస్తాడు. కుక్క, అన్ని సిద్ధమైపోయాయా? బాస్, అంతా సిద్ధమే. ఇప్పుడు మీరు షో ఎంజాయ్ చేయండి. అటు మరొక వైపు లూకా జైలు నుంచి తప్పించుకోవడంలో ఎక్స్పర్ట్. అతను ఈ జైలు నుంచి కూడా పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. లాజికల్ ఆర్మీ, మీరు మొత్తం సీన్ చూసి చెప్పగలుగుతారా? లూకా జైలు నుంచి ఎలా పారిపోబోతున్నాడు? బాగా ఆలోచించండి. ఒకవేళ మీరు గనక లూకా నేలను తవ్వుకుని వెళ్తాడు అనుకుంటే అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే సెల్లో మట్టి అవసరమై ఉంది, కానీ మొత్తం సెల్ టైల్స్ తో చేయబడింది. దాన్ని తవ్వడం చాలా కష్టం. కానీ ఒకవేళ మీరు గనక జాగ్రత్తగా చూస్తే సెల్ లో ఒక లోహపు రాడ్ ఉంది. ఇంకా ఆ సెల్ బయట ఒక బాక్స్ పెట్టి ఉంది, దానిలో కీస్ ఉన్నాయి. లూకా గార్డ్స్ నుంచి తప్పించుకుంటూ ఐరన్ రాడ్ సహాయంతో సెల్ యొక్క కీని తీసుకుంటాడు. ఇంకా సెల్ తెరుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను అలా వాల్ ని క్రాస్ చేయబోతుండగా గార్డ్ అతను చూసేస్తాడు. ఇంకా గన్ తో ఫైరింగ్ చేస్తుంటాడు. కానీ లూకా జంప్ చేస్తాడు, ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇంకా అతని సెల్ యొక్క కీని కూడా అతనితో పాటు తీసుకెళ్తాడు. తర్వాత రోజు జాక్ మిల్లర్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళ సీనియర్ చీఫ్ నిన్న రాత్రి నుంచి మిస్సింగ్ అని. జాక్ మిల్లర్, తన టీం, అందులో జెమీ తన యొక్క జూనియర్, ఇంకా సంజన ఒక ఫారెన్సిక్ డాక్టర్, వాళ్లతో పాటు చీఫ్ యొక్క శవం దగ్గరికి బయలుదేరతారు. చీఫ్ అర్ధరాత్రి ఇలాంటి రోడ్డు మీదకి అసలు ఎందుకు వచ్చారు? చీఫ్ ఒకవేళ చిల్లర పనులను చేయట్లేదు కదా, అతను ఒకవేళకి డిన్నర్ డేట్కి వచ్చాడేమో.
మనం ఒకవేళ డిస్టర్బ్ చేస్తున్నామేమో. ఇది తమాషాలాడే సమయం కాదు. చీఫ్ నేను రాత్రి నుంచి కనిపించట్లా. నాకైతే ఏదో తేడాగా అనిపిస్తుంది. వాళ్ళందరూ చీఫ్ యొక్క శవం లొకేషన్ కి చేరుకుంటారు. అక్కడ ఒక ఇల్లుంది. దాని బయట చీఫ్ కారు ఉంది. దాన్ని చూసి వాళ్ళు లోపలికి వెళ్తారు. ముగ్గురు ఆ ఇంటిని బాగా చెక్ చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఫ్లోర్ మీద సంజనాకు ఒక విచిత్రమైన కెమికల్ కనిపిస్తుంది. జాక్, ఇది చూడు, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు నేను. డాక్టర్, మీరు ఇక్కడుండే వాటన్నిటి శాంపిల్స్ కలెక్ట్ చేయండి. ఆలోపు మేమిద్దరం చీఫ్ యొక్క కార్ని చెక్ చేస్తాం అని చెప్పి జాక్ ఇంకా జిమ్మీ ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి చీఫ్ యొక్క కార్ని ఓపెన్ చేస్తారు. ఎదురుగా ఉన్న సీట్ లో వాళ్ళకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఒకవేళ చీఫ్ దీంట్లో ఏమైనా విలువైంది పెట్టారేమో, ఏదైనా సాక్ష్యం. జాక్ బాక్స్ ని శ్రద్ధగా చూస్తాడు. బాక్స్ కి 4 వైపులా తాళాలున్నాయి. ఇంకా జాక్ వాటిని ఒక్కొక్కటిగా అన్లాక్ చేస్తాడు. కానీ బాక్స్ ఓపెన్ అవ్వదు. అప్పుడు జిమ్మీ అర్థం చేసుకుంటాడు బాక్స్ ఎలా తెరుచుకుంటుందని. లాజికల్ ఆర్మీ ఏంటి, మీరు చెప్పగలుగుతారా? జిమ్మీ బాక్స్ మీద ఉన్నటువంటి చేతి గుర్తులను బట్టి అర్థం చేసుకుంటాడు బాక్స్ ని తెరవడానికి 2 వ్యక్తులు అవసరమవుతారు అని. ఒక్కసారిగా అన్ని లాక్స్ ని ఓపెన్ చేయాలి. అప్పుడే బాక్స్ తెరుచుకుంటుంది. ఎప్పుడైతే ఇద్దరు ఆ ట్రిక్ ని ఉపయోగిస్తారో బాక్స్ తెరుచుకుంటుంది. ఇంకా అందులో ఒక నోట్ దొరుకుతుంది. అందులో రాసి ఉంది సేవ్ హర్. అప్పుడే జిమ్మీ చూస్తాడు సంజన అయితే సేఫ్ గా ఉంది. ఇంకా ఇంటి బయటే ఉంది. నువ్వు బానే ఉన్నావా సంజన? సార్, నే బానే ఉన్నా. మంచి పని ఏంటంటే అప్పటికి బయటికి వచ్చేసా నేను. అయితే మొత్తం ప్లాన్ మనల్ని చంపడానికే చేశారు. లేదు, ఇది ఇంకేదో ఉంది. మనకేది కనిపిస్తుందో అదైతే నిజంగా కాదు. పూరాక జైల్ లోపల మార్కో ఇంకా ట్రాక్స్ యొక్క కోపం ఒక్కరి మీదే. వెరోనికా. ఇప్పుడు వాళ్ళిద్దరి ఆలోచన ఒక్కటే అయ్యింది, ప్రతీకారం. వెరోనికా అనుకుంటుంది తను మాస్టర్ మైండ్ అని, కానీ అసలైన మాస్టర్ మైండ్ ఇక్కడుంది. నేను అవన్నీ వదలను. నాకు కేవలం ఒక్క అవకాశం కావాలి మార్కో. ఒక్కసారి ఇక్కడి నుంచి మనం బయటపడితే వెరోనికా అండ్ గ్యారంటీయే. ఓయ్, ప్రశాంతంగా పనిచేయండి, లేదంటే వేరే సెల్లో వేస్తాం. శాంతి. ఇప్పుడు మా మైండ్ లో ఒక్కటే శాంతి. వెరోనికా యొక్క ది ఎండ్. అటు రెండో వైపు కుక్క ఇంకా లూకా డేవిడ్ దగ్గరికి వస్తారు. బాస్, మీరు ఎలా అయితే చెప్పారో ఇప్పుడంతా ప్లాన్ ప్రకారమే వెళ్తోంది. తర్వాత ఏం చెయ్యాలి? వాళ్ళంతా వేయబడింది. ఇప్పుడు నువ్వు కేవలం నీ పని చేయి. అప్పుడే జాక్ సంజనాతో చెప్తారు బ్లాస్ట్ అనే ఇంటి ఓనర్ దొరికాడు. ఇదేం విచిత్రమైన ఇల్లు, దీనికి 3 డోర్లు ఉన్నాయి. ఇది మన కోసం ఒక ట్రాప్ లాగా ఉంది. రైట్ సంజన, ఇది ట్రాపే. ఒకవేళ తను మీరు కాపాడాలనుకుంటే అప్పుడు మీరు ముగ్గురు ఈ 3 దర్వాజాలోంచి లోపలికి రావాలి. వాటిలో డెడ్లీ ట్రాప్ ఉంది. ముగ్గురు లోపలికి వచ్చి గ్రీన్ కలర్ బటన్ ని నొక్కాలి. దాంతో ఈ మనిషి ప్రాణం నిలబడుతుంది. మనం ఏదైనా చేసి ఆ మనిషి ప్రాణం కాపాడాలి. అక్కడ ఒక గడియారం ఉంది, అదే మనకు దారి చూపించబోతోంది. ముగ్గురు ఒక్కొక్కరుగా ఒక్కొక్క గుమ్మంలోంచి లోపలికి వెళతారు. మేహుల్ వచ్చాక టీంలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ వాస్కో డాక్యార్డ్ కి సంబంధించిన డెడ్లీ మిషన్ కోసం ప్రతి ఒక్కరు తమ స్ట్రాటజీపై పనిచేయాలి. ఇది వాస్కో డాక్యార్డ్ యొక్క మ్యాప్. డాక్ ఇటువైపు వాళ్ళ ప్రైమరీ ఫోకస్. కానీ నాకు అనిపిస్తోంది ఇది డికాయ్ కూడా కావచ్చని. డ్రాకోన్ యాక్సెస్ ఎప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని ఉంటారు. సార్, సోనియాని డాక్యార్డ్ దగ్గర ట్రేస్ చేయడానికి పంపించాలి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారో మనకు అర్థం అవ్వడానికి. నేను ఆమెను కవర్ చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాను. అది ఇంకా లియానా సర్వేలెన్స్ పరిశీలించడానికి పనిచేయాలి. కానీ బ్యాకప్ సిస్టమ్ పైన దృష్టి పెట్టండి. నేను మీ లైవ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సార్, కెమెరాస్ ని 10 నుంచి 12 నిమిషాల వరకు జామ్ చేయగలుగుతాం. కానీ ఆ తర్వాత వాళ్ళ బ్యాకప్ యాక్టివేట్ అవుతుంది. నేను ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ని డీకోడ్ చేస్తున్నాను. వీళ్ళు ఒక షిప్మెంట్ ని ట్రాక్ చేస్తున్నారు. అది ముంబై నుంచి దుబాయ్ డాక్స్ కి వెళ్తోంది. లియానా, నీ డీకోడింగ్ స్కిల్స్ క్రిటికల్. నువ్వు వాళ్ళ బ్యాకప్ షిప్స్ ని స్లో చేయాల్సి ఉంటుంది. డోంట్ వరీ సార్, వాళ్ళ సిస్టమ్ ని క్రాష్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే నేనేం చేయాలి? జోయా, నువ్వు డాక్యార్డ్ లో ఉండవు. నువ్వు ఇక్కడే ఉండి మొత్తం మిషన్ ని కోఆర్డినేట్ చేస్తావు. ఎస్ మేహుల్ సార్. డాక్యార్డ్ కి 3 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఏదైనా తేడా వచ్చిందంటే మనం ఎలిసా నుంచి సేఫ్ గా బయటికి రావచ్చు. కానీ ఒకవేళ వాళ్ళ బ్యాకప్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తే అప్పుడు నువ్వు అక్కడే ఒక కొత్త హైడౌట్ ని వెతకాలి. అందరికీ మీ పొజిషన్స్ గుర్తున్నాయా? ఎస్. ప్లాన్ రెడీయే. కానీ మిషన్ యొక్క ఛాలెంజెస్ టీమ్ కి ఒక కొత్త టెస్ట్ అవబోతున్నాయి. ఏంటి, మేహుల్ ఇంకా టీం వాస్కో డాక్యార్డ్ మిషన్ లో విజయవంతులవుతారా లేదా ఇది వెరోనికా యొక్క డెకాయ్ అవుతుందా? చూసేద్దాం మనం తర్వాత ఎపిసోడ్ లో.